హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఏటీఎం మోడల్‌లో మనకు మొత్తం వంకాయ నారు ఉండే. అయితే ఇప్పుడు ఎందుకు తీసేసానంటే వంకాయ నారు మొత్తము పశువులు, గొర్రెలు అన్నీ తినేసి మొత్తం తొక్కిపోతాయండి ఎండాకాలము. ఎండాకాలం ఏం పంటలు ఉండవు కాబట్టి ఎక్కువ శాతం అన్ని గొర్రెలు ఈడుస్తారు. మనవి మొత్తం ఉంది గ్రీనరీగా, ఇంకా పచ్చగా ఉంది. కొర్రలు, సద్దలు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి. కాకపోతే చుట్టుపక్కల ఎవరు కొంచెం గెట్టుపోటు ఉన్నటివి ఏవైనా సరే తినేసిపోతాయని కొంచెం గెట్టు నుంచి ఉన్న కాడికి తీసేసి వంకాయ నారు ఉంటే తీసుకొచ్చాను. ఇంటి దగ్గర కిచెన్ గార్డెనింగ్‌లో నాటుకోవచ్చని తీసుకొచ్చి నేను మా పిల్లలైతే అసలు స్కూల్స్ హాలిడేస్ ఇంకా రాలేదు, వస్తాయి ఇంకా. అసలు ఈ ఆఫ్టర్నూన్ స్కూల్సే ఏగలే వాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాం. అంటే ఇంక ఫుల్ డే స్కూల్ లేకుండా 2 నెలలు ఎలా ఏగాలో ఏమో. పిల్లలు తీసుకొచ్చిన నారు మొత్తము మేము నాటుతాం అనేసి పిల్లలే నాటుతున్నారు. వాటికి అవి ఎట్లా నాటాలి అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. మనం కనీసం ఎప్పుడో ఒకసారి వాళ్ళని చూపిస్తుంటే మొక్క ఇట్లా గుంత తీసి ఈ విధంగా నాటాలా, ఈ మొక్కకి ఎందుకు వాళ్ళే అడుగుతున్నారు, ఎందుకు మొక్క ఇత్తనం పెడితే ఎందుకు మొలుస్తుంది మమ్మీ, ఎందుకు చెట్టు నాటితే చెట్టు ఎగురొస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఆ ఆలోచన వచ్చిందంటే వాళ్ళకు అసలు మే వాళ్ళకి అప్పుడే మనకు అర్థమవుతుంది. వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంకా ఏదో కొంచెమన్నా, కొంచెం ఎంత లేదన్నా కొంచెం తెలుసుకుంటున్నారు. సీడ్స్, ఈ విత్తనాలు ఇట్లా పెట్టాలా మమ్మీ, ఇవి ఏ విధంగా ఇవి పెడితే మొలక వస్తాయి అనేది పిల్లలకి అర్థమవుతుంది. నేనైతే ఈ విధంగా నాటుతూ ఉంటే మేమే నాటుతాం అనేసి వాళ్ళే నాటుతున్నారు అన్నీ. ఎందుకంటే మొక్క అనేది దానికి కావాల్సిన, ఇప్పుడు ఎండాకాలం కదా, దానికి ఎక్కువ శాతం అంటే తేమ శాతం ఉండాలి. తేమ శాతం లేకుంటే చెట్టు బెట్టబోయి ఎండకు చనిపోతుంది. అందుకోసమని తేమ శాతం ఉండాలి. మన్ను కొంచెం నీడకు చెట్టు కొంచెం నీడకు ఉండాలి. లేదంటే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు. ఈ ఎండలకి మొక్క ఎండిపోతూ ఉంటుంది. వాళ్ళు ఎలా నాటుతున్నారు చూడండి. అసలు అన్నీ నాటుతామని పిల్లలు ఎంత ఆసక్తిగా నాటుతున్నారు. అన్ని మొక్కలన్నీ వాళ్ళే నాటేశారు. నాటేసిన తర్వాత వాటికి నీళ్ళు కూడా మేమే పోస్తామని అంటున్నారు. ఇంకా ఫస్ట్ మా పాప నాటేసిన తర్వాత మా రిషిగాడు కూడా నాటుతున్నాడు. నేను నాటుతాను మమ్మీ, నేను నాటుతానని వాడు నాటుతున్నాడు. అసలు ఇంత చిన్న పిల్లగాడు, వాడు ఎంత చిన్నవాడు చూడండి, ఎట్లా నాటుతున్నాడు. అసలు నేను నాటుతాను, నువ్వు వద్దు పో అని వాళ్ళ అక్కను కూడా నాటనీయకుండా వాడు ఒక్కడు నాటుతున్నాడు. మనం చేస్తున్న పనులు వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఆ మొక్క నాటుతుంటే నేను నాటినది నేనే నీళ్ళు పోస్తా అని అంత అసలు చూడండి, నేను నాటిన చెట్టుకు నేనే నీళ్ళు పోసామని నీళ్ళు పోస్తారు. ఒక మొక్కకి కొంచెం అక్కడ సైడు కోళ్ళు మొక్కలు ఇగుర్లు మొత్తం తినేసాయి అనేసి 2-3 చెట్లు మళ్ళీ జాయింట్ పెట్టి నాటేసాము. అయితే నీళ్లు పోసిన తర్వాత వీటికి బాగా చూడండి, మనకు ఎప్పుడైనా సరే మనము పిల్లల్ని వాళ్ళకి ఏ విధంగా పిల్లల్ని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా పోయాలి అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళని వదిలిపెట్టాలి, వాళ్ళు ఏమన్నా చేయని. కాకపోతే మనం దగ్గర ఉండాలి. మనం దగ్గరుండి వాళ్ళకి అవి ఇచ్చామంటే వాళ్ళు ఏమన్నా నాటని, ఎట్లనైనా చేయని. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఈ విధంగా మనల్ని చూసింటారు, మనం చేస్తుంటే ఆ పని వాళ్ళు చూసింటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంటుంది. వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫస్ట్ తెలియని వయసులో వాళ్ళు చేయడం అంటే కూడా వాళ్ళకు చేయొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత చేసి మనం ఒకసారి చూసిన తర్వాత ఆ విధంగా చేస్తున్నారు, అట్లా కాదని ఇట్లా చెప్పొచ్చు మనం. ఈ విధంగా చేశారు. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. పిల్లలు ఎంత బాగా మొక్కలు నాటుతాము, మేమే నీళ్ళు పోస్తామని వాళ్ళు అంటుంటే కూడా మనం చేస్తున్నాము. మనతో పాటు పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఎంతో సంతోషం కదా. చాలా బాగా అనిపించిందండి. పిల్లలు అయితే చాలా బాగా చేశారు. నీళ్ళు మొత్తం వాటికన్నింటికి వాళ్ళే వేశారు నీళ్లు పోసి. ఇవన్నీ మొక్కలు ఎండాకాలం కొంచెం బాగా బతికాయి అంటే చెట్లు కాయలు బాగా కాసాయి ఇవి. ఎందుకంటే ఈ మొక్కలు ఎండలకు తట్టుకునే శక్తి ఉందంటే వర్షాకాలం బాగా ఎగురొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా ఛానల్లో పిల్లలవి కానీ వీడియోస్, న్యాచురల్ ఫార్మింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.